పూరా లోకల్ 7 లక్షల కోట్ల పైబడి అప్పులుంటే కూడా 21,000 కోట్ల రూపాయలు మేము వడ్డీ లేని రుణాలు ఇచ్చాం కదా. ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు బడతలాగా పెరిగాడు కానీ 7 లక్షల కోట్ల రూపాయల్లో లేకపోతే 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? ఈరోజు మేము చేస్తూ ఉంటే మహిళల కోసం, పేదవాళ్ళ కోసం, రైతుల కోసం, నిరుద్యోగ యువతి యువకుల కోసం, అనేక వర్గాలుగా ఉన్నటువంటి ప్రజల కోసం సంపాదించినటువంటి డబ్బుని పోగేసి రూపాయి ప్రజల కోసం ఖర్చు పెడతా ఉంటే ఈరోజు చూస్తూ ఉండలేక అయ్యో రాష్ట్రం బాగుపడిపోతుంది, ఈ ప్రభుత్వం అంతా కూడా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది, వీళ్ళన్నీ చేస్తే సమాజం మేల్కొని బాగుపడితే మా దగ్గర గులాంగిరి చేసేటువంటి వాళ్ళు ఎవరు మిగలరు కదా. అలా చేసే ఇందిరమ్మ రాజ్యం పైన ఏదో రకంగా బురద జల్లి ప్రజలకు ఏమి జరగకుండా చేస్తే బాగే అనేటువంటి ఒక కుట్రతో ఈరోజు అవాకులు చెవాకులు పేల్తా ఉన్నారు. లెక్కలతో సహా చెప్తాం, మేము కడుగుతాం, మీరు చేసింది ఏంటో కూడా. ఈరోజు ప్రతి పైసని లెక్కగట్టి ప్రజల కోసం ఖర్చు పెడతా ఉన్నాం మేము. ముఖ్యమంత్రి గారు, మా మంత్రి మండలి ప్రతి పైసా ఈరోజు సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలని చెప్పి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పేద పిల్లలు చదువుకోవటం కోసం ఒక్కటేసారి 58 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక కలంపోటుతో ఈరోజే జీవో ఇష్యూ చేశారు ఈ ముఖ్యమంత్రి గారు.